హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ చేసిన టిఫిన్స్ ఏంటో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సేమియా ఉప్మా చేశాను. పాలు కాసాను ఫ్రెండ్స్. అలాగే గుడ్లు కూడా ఉడకపెట్టాను. శనగలు కూడా ఉడకపెట్టాను ఫ్రెండ్స్. తాలింపు వేయాలి. ఇవి మీకు తెలుసా? ఇవేంటో గుర్తుపట్టండి. పనస పిక్కలు ఫ్రెండ్స్. ఈ పనస పిక్కలు కూడా పొట్టు ఒలిసి తినొచ్చు, తాలింపు చేసుకొని తినొచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పనస పిక్కలు పచ్చెనగపప్పు బంగాళదుంప వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విడిగా ఉడకపెడతాం ఎందుకని నేను వీటితో పాటు ఉడకపెట్టాను. తర్వాత తింటే తింటారు, లేదంటే కర్రీ చేసుకుంటాను. అలాగే సలాడ్కి క్యారెట్ కొయ్యాలి ఫ్రెండ్స్. కీరా పొట్టు తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎగ్స్ ఉడకపెట్టా కదా, దాంట్లో ఇలా మిరియాలు కొంచెం ఉప్పు వేసి బరగ్గా మిక్సీ పట్టి ఉంచామంటే కట్ చేసి ఈ మిరియాల పొడి జల్లుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. కారం వేసే పని ఉండదు. ఇంకా ఈ మిరియాల పొడి ఆమ్లెట్లో వేసుకోవచ్చు, ఉడకపెట్టిన గుడ్లో వేసుకోవచ్చు, సలాడ్లో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా అన్నీ టిఫిన్లు రెడీ చేసేసాను. ఇలా కట్ చేసుకొని కొంచెం మిరియాల పొడి ఇలా జల్లుకోవాలి ఫ్రెండ్స్. చూసారా? ఇంతే, ఒక టిఫిన్ అయితే అయిపోయింది. ఇది తినేసి పాలు తాగేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ చేసిన టిఫిన్స్ ఇవి. ఈ కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగ తినేవాళ్ళకి ఇలా స్మాష్ ఇలాగా చేసేసి మన కొబ్బరి తురుము ఉంటుంది కదా, దాంతో బాగా సన్నగా చాప్ చేసేసి ఇలా చేస్తే ఇది సలాడ్లో పెరుగులో కలుపుకుంటారు ఫ్రెండ్స్. దీన్ని కూడా బాక్స్లో పెట్టేసాను ఆరిపోకుండా. టిఫిను తాలింపు వద్దన్నారు ఫ్రెండ్స్, అందుకనే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఇలాగ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసుకొని ఇది ఒక సలాడ్ లాగా తినొచ్చు, నిమ్మకాయ పిండుకొని. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన టిఫిన్స్. మిరియాల పొడి ఇలా స్టోర్ చేసుకున్నాను, చూసారుగా. ఈరోజు ఇవన్నీ టిఫిన్స్. ఇంకా ఓట్స్ అడగలేదు ఫ్రెండ్స్, ఓట్స్ కాయలేదు ప్రస్తుతానికి. ఇవి చేశాను. ఇవే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది పెరుగులో కలిపితే అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం చేశారో నాకు కామెంట్ పెట్టండి.